గురు పూర్ణిమ అన్న పేరుతో ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాస భగవానుణ్ణి మనందరం పూజ చేస్తాం. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని ఇచ్చారు. మహాభారతము అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహత్ శబ్దాన్ని ప్రయోగం చేయరు. మహారామాయణము అని కానీ మహాభాగవతము అని కానీ అనరు. ఒక్క మహాభారతము అన్న మాట దేనికంటారంటే ఒక్క భారతానికే అంటారు. ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అంటే భారతము అన్న మాటలోనే భారము నిక్షేపింపబడి ఉంది. గ్రంథము భాగవతం కన్నా శ్రీరామాయణం కన్నా చాలా విస్తృతి పొందినటువంటి స్థితిలో ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు 100,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాసము మహాభారతం. బరువుకి సంబంధించినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనపడుతూ ఉంటారు. ఇన్ని ఆఖ్యానములు, ఇన్ని ఉపాఖ్యానములు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కడ విస్మరించకుండా అందజేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దాని వెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా కనపడుతుంటుంది. ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషం అదే. అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే. అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు, అసలు మహాభారతమును విననివాడు, మహాభారతము చెప్పనివాడు, మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు. ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేదమంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో, ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈ లోకానికి అందించారు. మహాభారత ప్రయోజనము కాని, రామాయణ ప్రయోజనము కాని, భాగవత ప్రయోజనము కాని ఒక్కటే, ధర్మాన్ని అందించాలి. కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేను అనను. మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప, మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప, మహాభారతాన్ని చదవడమే గొప్ప. అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో, ఎందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే, అటువంటి మహాపురుష జననం జరిగి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా. మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని 100 సంవత్సరాలు ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తళుక్కున ప్రభవించడం, అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం, దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనబడేటటువంటి 3 త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు. తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు.